అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపైన వెంటనే మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని మా అసోసియేషన్ ముందు ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు నిరసన కార్యక్రమం గల కారణాలు ఏంటి? ముఖ్యంగా తిరుమల లడ్డూ పైన వ్యంగ్యంగా కార్టూన్ వేసినటువంటి దాన్ని షేర్ చేస్తూ తిరుమల లడ్డూ పవిత్రతను కించపరిచేలాగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినటువంటి ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ గారి నేతృత్వంలో మేము ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ప్రకాష్ రాజ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. కానీ ఇంకోవైపు మా అధ్యక్షులు కూడా ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇచ్చారు. ఏంటి ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వైపు? ఇక్కడ హిందూ మతానికి ఎలాంటి కాంట్రవర్సీనే అవసరం లేదు. మేము ఒకటి కోరుకుంటున్నాము, ప్రకాష్ రాజ్ గారు ఎప్పటికప్పుడు హిందుత్వం మీదనే అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేయడం జరుగుతుంది? సెక్యులర్ ముసుగులో, సెక్యులర్ అంటే ఏ విధంగా ఉండాలి, అన్ని మతాలని వ్యతిరేకంగా కాకుండా బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఒక మతాన్ని పొగుడుతూ ఒక మతాన్ని తిట్టే ప్రయత్నం ఈరోజు ప్రకాష్ రాజ్ గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకాష్ రాజ్ గారికి మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలి. హిందూ మతం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన తక్షణమే బహిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా కోరుకోవడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త, ఇంకెప్పుడైనా కానీ ప్రకాష్ రాజ్ గారు ఎక్కడైనా కానీ రోడ్ల మీదకి వచ్చినా, షూటింగ్లకు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. తక్షణమే మీకు క్షమాపణ చెప్పకపోతే మా బీజేవైఎం ప్రతాపం ఏందో అనేది మేము చూపించడం జరుగుతుంది. మా అసోసియేషన్ నుంచి పూర్తిగా తొలగించాలని మా యొక్క డిమాండ్, లేకపోతే మా కార్యాచరణ ముందు మేము ప్రకటించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం ప్రకాష్ రాజుని మా అసోసియేషన్ నుంచి తొలగించాలి, హిందువులని వ్యతిరేకంగా మాట్లాడారని ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని హిందువులను టార్గెట్ చేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏదైతే ప్రకాష్ రాజ్ డౌన్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, తిరుపతి లడ్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ను వెంటనే మూవీ అసోసియేషన్ నుంచి మొత్తం పూర్తిగా రద్దు చేయాలని వాళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు రిప్రజెంటేషన్ కూడా కాసేపట్లో ఇవ్వనున్నారు. మొత్తం మీద వెంటనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా ఈ విధంగా చేస్తున్నారు. ఇది కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్లాది మందికి సంబంధించిన అంశం. దీనిపైన ఇలా స్పందించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. చెప్పండి, ఈరోజు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేము ప్రకాష్ రాజ్ గారిని వెంటనే మా మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలాసార్లు ఆయన అయ్యప్ప స్వామి గుడిపైన కావచ్చు, కేరళలో ఉన్నటువంటి ఇవాళ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి లడ్డు వివాదం విషయంలో కావచ్చు, ఆయన యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలు కేవలం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయనకు సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ పర్సన్. ఇవాళ దేశంలో ఎటువంటి పరిస్థితులైనా హిందువులకు సంబంధించిన విషయం మీద ఆయన తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క తీరును మార్చుకోకపోతే మేము ఆయనకు గుణపాఠం చెప్పి ఆయన తీరును మార్చే విధంగా మేము అందరం కూడా ఆ దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు డిప్యూటీ సీఎం వర్సెస్ ప్రకాష్ రాజ్ ట్వీట్లు అనేవి జరుగుతుంది. వీటిని ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ చాలామంది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతాను, బయట చాలా ఏదన్నా ఇష్యూ మాకు సెన్సేషన్ కావాలంటేనో కేవలం విలువ ఉన్నటువంటి ఏదైతే అత్యంత అవసరమైనటువంటి విషయాల మీద చాలామంది చేస్తుంటారు. అట్లాంటి చిల్లర రాజకీయం చేస్తున్నటువంటి చిల్లర విషయం ప్రకాష్ రాజ్ గారిది. ఎందుకంటే ఏదైతే హిందుత్వం మీద చేస్తే మేము సెన్సేషన్ అవుతాము, హిందుత్వం మీద చేస్తే మేము గొప్పగా అవుతాం అనుకుంటారు కదా, చాలా విషయాలలో చిల్లర రాజకీయాలు చేసి చాలామంది వాళ్ళ బురదలు కలిసిపోయిన చాలామంది ఉన్నారు. అటువంటి కోవకే ప్రకాష్ రాజ్ కూడా చెందారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే ప్రకాష్ రాజ్ పైన మా అధ్యక్షులు మంచు విష్ణు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? 100% తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తీసుకోకపోతే దీని సందర్భంగా ఇంకా ముందు చర్యలు ఏమైనా తీసుకోవాలంటే మా యువమోర్చా తరఫున ఖచ్చితంగా మేము అందరం కూడా దీనిపైన ఎటువంటి చర్యకైనా మీరు తీసుకోకపోతే దేనికైనా పోరాటానికి సిద్ధమని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగి అని చెప్పి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఎటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఏ విషయం పైన అయినా సరే, హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి నీకు నమ్మకమే లేదు కదా రానాయన, నీకు మనోభావాల మీద మా మీద మీకు ఎందుకు చర్య? మీకు అవసరమే లేదు అటు ఇటు. నీకు మీ హిందుత్వం మీద నమ్మకం లేదు, నీకు అవసరం ఏముంది? నీకు అవసరం లేని విషయం. మా మనోభావాలు దెబ్బతీసేందుకు మాట్లాడేటంత అవసరం లేని వ్యక్తివి నువ్వు, మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తివి. కాబట్టి నీ ఇటువంటి పరిస్థితిని మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ ముందు చర్యలు 100%గా మేము తీవ్రంగానే ఉంటుంది ఆయన పరిస్థితి. కానీ ఇంకోవైపు ఎంక్వైరీ జరిగితే ఎవరో బయటకు వస్తారు, అప్పుడు తీసుకోవాలని కావాలని హిందువులను రెచ్చగొడుతున్నారని ఆయన అంటున్నాడు. మేడం చెప్పండి మళ్ళీ. కావాలని హిందువులను రెచ్చగొడుతున్నారు, ఎవరైతే అక్కడ ఎంక్వైరీ చేస్తే నిజ నిర్ధారణ బయటకు వస్తాయని ఆయన అంటున్నారు. 100% మేము కూడా మేము అదే కమిటీని ఏదైతే నిజ నిర్ధారణ చేస్తున్న కమిటీని కూడా మేము ఇవాళ నెయ్యి ఎంతకు దొరుకుతుందో మార్కెట్లో తెలియదా మనకు?
300 రూపాయలు 400 రూపాయలతో నెయ్యి దొరుకుతుందంటే అది 100% డూప్లికేట్ నెయ్యి. కాబట్టి ఏదైతే నిజము అని ఈవో గారు చెప్తేనే కదా మేమందరం కూడా రియాక్ట్ అయిన తర్వాత ఒక సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి చెప్తున్నారు. దేశమంతా చర్చ నడుస్తున్నప్పుడు నీ చర్చకు సంబంధించినటువంటి విషయంలో చర్య ఏదైనా ఉంటే తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పు. అంతేగాని నువ్వు వ్యతిరేకంగా నువ్వు చేయడానికి నీకేం అవసరం అని అంటున్నాం మేము. హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి మా నమ్మకము, మాకు సంబంధించినటువంటి దేవుడు. మేము తప్పకుండా ప్రతి విషయం దాని మీద చిన్నదైనా సూక్ష్మంగా అయినా మేము దాన్ని స్పందిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి విషయం మీద మీరు మా మనోభావాలకు సంబంధించిన వ్యతిరేకంగా మాట్లాడడంతో మీకు ఎందుకు అవన్నీ? మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మా నమ్మకాన్ని గౌరవిస్తూ దాని చర్యను ఒకవేళ నిజం తేల్చుకోండి, నిజం తెలిసే విధంగా మీరు చేయండి అని చెప్పండి. ఆ దిశలో ప్రయాణం చేయమని చెప్పండి. అట్లాంటి గుణాన్ని మార్చుకొని ఆ గుణపాఠం చెప్పే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేతలు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని ఉంది ఆ రిప్రజెంటేషన్? ఏమని ఇచ్చారు? మీ ముందే ఇచ్చారు, ఇంకా చదవడం కూడా చదవలేదు. సో వాట్ ఎవర్ రిప్రజెంటేషన్ వాళ్ళు వర్బల్గా చెప్పిన దాన్ని బట్టి ప్రకాష్ రాజ్ గారు he made some comment which I'm not sure what he made. సో దాని అగెయిన్స్ట్గా వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. మదర్ బాడీకి మేము కాబట్టి తెలుగుచాము. సో దిస్ రిప్రజెంటేషన్ విల్ ఫార్వర్డ్ టు మార్క్. అంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ మూవీల నుంచి పూర్తిగా రద్దు చేయాలి, పూర్తిగా బహిష్కరించాలని. ఇది సాధ్యమయ్యే అంశమా? కాదమ్మా, డిమాండ్స్ వాళ్ళ ఏమైనా ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ద రిప్రజెంటేషన్ ఇస్ అండ్ వాట్ ద ఎంక్వైరీ విల్ డిసైడ్, రైట్? అంటే ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నాకు ఇచ్చారు, ఐ హావ్ టు ఫార్వర్డ్ టు దెమ్. ఫ్రమ్ దేర్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే హ్యాండిల్ ద ఇష్యూ, రైట్? అంటే ప్రకాష్ రాజ్ వీళ్ళు అంటున్న ఇష్యూ మీరు ఫాలో అవుతున్నారా? నాకు చూసాక ఏం జరిగింది తెలుసు, 3 రోజులు నడుస్తుంది కదా. బట్ ఇవాళ వీళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దట్స్ ఆల్ ఐ నో. రైట్, ఎవ్రీబడి ఎల్స్ నోస్ అబౌట్ ఇట్. నో, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ఎవ్రీబడి ఇస్ వాచింగ్ ఇట్, రైట్? సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? ఐఎమ్ ఇన్ సొసైటీ, రైట్? సో ఐ నో వాట్స్ హ్యాపెనింగ్. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ ద ఆర్గనైజేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, రైట్? సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే మా అసోసియేషన్ నుంచి పూర్తిగా బహిష్కరించాలి, పూర్తిగా రద్దు చేయాలని ఒకవైపు బీజేవైఎం నేతలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రకాష్ రాజు టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు వచ్చి మా అసోసియేషన్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వెంటనే బహిష్కరించాలని ఇప్పటికే బీజేవైఎం నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మన కోరల్గా కనిపిస్తుంది. కెమెరా వేణుతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.